హాయ్ హలో వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనం నిన్న జరిగిన మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ గురించి తెలుసుకుందాము. కేకేఆర్ గెలిచింది. కాకపోతే ఏంటంటే ఆర్సీబీ ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడు ఆర్సీబీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ కానివ్వండి, బౌలింగ్ కానివ్వండి, ఆల్రౌండర్స్ కానివ్వండి అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు టీం కోసం. అది వాళ్ళకి ఫ్లాస్ అయ్యింది. ఓడిపోవడానికి కారణం అదే. బౌలింగ్లో కానివ్వండి, బ్యాటింగ్లో కానివ్వండి అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు టీం కోసం. ఎక్సెప్ట్ కోహ్లీ కూడా ఏంటంటే కొంచెం స్లోగా స్టార్ట్ చేసి కొంచెం ఫస్ట్లో ఇనిషియల్గా స్పీడ్గానే స్టార్ట్ చేశాడు. కాకపోతే ఏంటంటే ఫ్యాఫ్ వికెట్ కానివ్వండి, ఒక 1-2 వికెట్స్ పడంగానే ఏంటంటే ప్రెషర్ అనేది అతని పైనకు వచ్చేసింది. ఎందుకంటే ఆయన ఆగి ఆడుతున్నాడు, ఆ రెస్పాన్సిబుల్ రోల్ అతని పైనకు వచ్చింది కాబట్టి కొంచెం స్లో అండ్ స్టడీగా ఆడాడు. ఎవరైతే ఓపెనర్ పార్ట్నర్ విరాట్ కోహ్లీతో ఫ్యాఫ్ వచ్చాడు. కాకపోతే ఏంటంటే ఆయన గత మ్యాచ్లో చూసుకున్నాము, ఈ మ్యాచ్లో చూసుకున్నాము అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. మనకు తెలుసు ఫ్యాఫ్ ఎలా ఆడుతాడో, చిన్నస్వామి స్టేడియం అది, ఇంకా ఆయన బిగ్ సిక్సెస్ కొడతాడు. కాకపోతే ఏంటంటే నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాడు ఆడడానికి కొంచెం. ఎందుకంటే బ్యాట్ కనెక్ట్ అవ్వట్లేదు, బ్యాట్కి టైమింగ్ కుదరట్లేదు, అది కనిపించింది మనకి. ఆ ఇనిషియల్గా ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి స్టార్ట్ ఇవ్వకపోతే టీం పైన ఏంటంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది. తర్వాత బ్యాట్స్మెన్ ఎవరైతే వస్తారో వాళ్ళపైన ప్రెషర్ ఉంటుంది. అదే ప్రెషర్ వచ్చేసి మనకి గ్రీన్ మీద కానివ్వండి, మ్యాక్స్వెల్ మీద పడింది. గ్రీన్ వచ్చిన తర్వాత ఏంటంటే కోహ్లీకి అతనికి కొంచెం మిస్కమ్యూనికేట్ అయ్యి ఆ రన్అట్స్ చూసాం మనము. కొంచెం మిస్కమ్యూనికేషన్ అనేది ఉంది. ఆ మిస్కమ్యూనికేషన్ ఉండడం వల్ల ఏంటంటే బ్యాట్స్మెన్ కొంచెం ఫ్రీగా ఆడలేరు. అది కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అదే కాకుండా ఇంకా ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేద్దామనుకునేసరికి ఆ వికెట్ అనేది దొరుకుతుంది వాళ్ళకి. ఎందుకంటే కేకేఆర్ బౌలర్స్ అంత ఈజీగా ఇవ్వట్లేదు స్కోర్ అనేది. కట్టర్స్ కానివ్వండి ఇవి వేసి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు బ్యాట్స్మెన్స్ని. ఆ ఇబ్బంది ఈ బ్యాట్స్మెన్స్కి బాగా ఎఫెక్ట్ అయింది. వాళ్ళు ఆ కట్టర్స్ కానివ్వండి, ఆ స్లోవర్స్ బౌల్ బాగా ఎఫెక్ట్ అయ్యారు వీళ్ళు. మ్యాక్స్వెల్ కూడా చూసుకుంటే ఏంటంటే ఫస్ట్లో ఒక 1-2 ఛాన్సెస్ ఇచ్చాడు, ఆ క్యాచ్ డ్రాప్స్ చూసాము. కాకపోతే ఏంటంటే మళ్ళీ నరేన్ బౌలింగ్లోనే అవుట్ అవ్వడం కూడా చూసాం మనం. ఏంటంటే అంత బ్యాటింగ్ అనేది కుదరట్లేదు. ఏంటంటే ఆ స్ట్రోక్ మేకింగ్, ఆ కమిట్మెంట్ అనేది లేదు టీం దగ్గర నుంచి. ఇప్పుడు అగ్రెసివ్నెస్ ఎప్పుడైతే స్టార్టింగ్ ఉందో అప్పటి నుంచే అగ్రెసివ్నెస్ అనేది ఉందంటే కొంచెం బౌలర్స్ పైన ప్రెషర్ పడుతుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం స్లో అండ్ స్టడీగా ఆడడం పవర్ ప్లేలో, అది బౌలర్స్కి కొంచెం అడ్వాంటేజ్గా మారి వాళ్ళ కాన్ఫిడెన్స్ కొంచెం పెరిగింది. అదే ఆర్సీబీకి మైనస్ అయింది. ఆర్సీబీ బౌలర్స్ విషయానికి వస్తే 185 అనేది గుడ్ టోటల్. కాకపోతే ఏంటంటే బౌలర్స్ పైన రెస్పాన్సిబిలిటీ పడింది సెకండ్ హాఫ్లో. వాళ్ళు ఏంటంటే కొంచెం కట్టడి చేసి వాళ్ళని కొంచెం డిఫికల్ట్ చేస్తారు అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ మించిన బౌలింగ్ వేస్తారు అనుకున్నారు ఫ్యాన్స్. కాకపోతే ఏంటంటే మనం చూసాము సిరాజ్ ఎలా వేసాడో, దయాల్ ఎలా వేసాడో, జోసెఫ్ ఎలా వేసాడో చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిపోయారు వాళ్ళు. ఏంటంటే పవర్ ప్లేలో ఆ పేస్ అనేది ఎక్కువ పెట్టేశారు. ఆ పేస్కి బాల్ తగలంగానే ఏంటంటే చిన్నస్వామి స్టేడియంలో ఈజీగా క్యారీ అయిపోతుంది. ఆ సిక్సెస్ కానివ్వండి, బౌండరీస్ కానివ్వండి, పవర్ ప్లే అడ్వాంటేజ్ కేకేఆర్ బ్యాట్స్మెన్స్ బాగా తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఆ కమిట్మెంట్తో వచ్చారు. ఏదైతే స్ట్రోక్ మేకింగ్ ఉందో వాళ్ళు ఒకటి హిట్టింగ్ ఫ్రీ హిట్టింగ్ ఆడుకున్నారు. వాళ్ళ పైన అంత ప్రెషర్ తీసుకోలేదు. వచ్చిన బాల్ వచ్చినట్టు మిడిల్ చేస్తే చాలు అన్నట్టు ఆడారు వాళ్ళు. అది కొంచెం అడ్వాంటేజ్ అయ్యి వాళ్ళకి హై టోటల్ అనేది ఇచ్చింది పవర్ ప్లేలో. అది ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ చేయలేకపోయారు. అదే వీళ్ళు ఏంటంటే కొంచెం ఆ కమిట్మెంట్, ఆ మైండ్ సెట్తో వచ్చారు. స్టాక్ కొడితే 4-6 అన్నట్టు ఆడారు వీళ్ళు. అది ఆర్సీబీలో లేదు, అదే దీంట్లో ఉంది. ఆ ఓపెనింగ్ పేరు ఎవరైతే ఉన్నారో సాల్ట్ కానివ్వండి, వీళ్ళు కొంచెం బాగా అగ్రెసివ్నెస్ చూపించారు. ఇటు ఫ్యాఫ్ ఏంటంటే కొంచెం డిఫికల్ట్ అయింది అతనికి ఆడడం. ఇన్కన్సిస్టెన్సీ కానివ్వండి, పూర్ ఫామ్ కొంచెం చెప్పాలంటే ఆర్సీబీకి కొంచెం పూర్ ఫామే కనపడుతుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే వీళ్ళు ముగ్గురు ఆడారు, ఫ్యాఫ్ కానివ్వండి, మ్యాక్స్వెల్ కానివ్వండి, కోహ్లీ కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కొంచెం మంచి స్టార్ట్ ఇచ్చారు. ఈ ఇయర్ ఈ 3 మ్యాచెస్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్ పర్ఫార్మెన్స్ రాలేదు. ఆ పర్ఫార్మెన్స్ ముందు వస్తుందా రాదా అని చెప్పేసి ఇంకా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈసారి అయినా ప్లే ఆఫ్స్కి వచ్చి ఆ కప్ అనేది తీసుకుంటారా, ఇన్ని సంవత్సరాల నుంచి లేదు అని చెప్పేసి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే అన్ని హోమ్ పిచ్చెస్లో ఉన్న టీమ్సే గెలిచాయి. కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ 10th మ్యాచ్ ఆర్సీబీ ఏదైతే ఉందో హోమ్ పిచ్లోనే ఓడిపోయింది. దానికి ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ స్ట్రీక్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసేసారని చెప్పేసి ఆర్సీబీ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఇంకా ముందు ఇంప్రూవ్ చేసుకొని బ్యాటింగ్ కానివ్వండి, బౌలింగ్ కానివ్వండి, ఇది ఇంప్రూవ్ చేసుకొని ఆల్రౌండర్స్ కానివ్వండి కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్తో వచ్చి డిఫరెంట్ గేమ్ ఆడితే కానివ్వండి ఈ ఆర్సీబీ అనేది కొంచెం గెలిచే అవకాశాలు తక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఆర్సీబీలో ఉన్న
డిసడ్వాంటేజెస్ అంటే ఈ బ్యాటింగ్ లైనప్ ఏదైతే ఉందో స్టార్టింగ్ కానివ్వండి, మిడిల్ ఆర్డర్ కానివ్వండి, అంత ఎక్స్పీరియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ లేరు. ఓపెనింగ్ పేర్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా క్లిక్ అవ్వట్లేదు. బౌలింగ్ ఏదైతే ఉందో అది అనుకున్నట్టు బౌలింగ్ వేయలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. ఒకరోజు పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ లేదు. ఇది ఏదైతే ఉందో అది టీంకి బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ముందు మ్యాచెస్లో చూసుకుంటే ఇలాగే కొనసాగితే ఏంటంటే టేబుల్ టాపర్స్ కాదు కదా, కనీసం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పటి నుంచి కొంచెం గేమ్ అనేది డెవలప్ చేసుకొని బ్యాట్స్మెన్స్ కానివ్వండి, డిఫరెంట్ మైండ్ సెట్తో వచ్చి బౌలర్స్ కానివ్వండి, కొంచెం డిఫరెంట్గా వేరియేషన్స్ ట్రై చేస్తే తప్పితే ఆర్సీబీ అనే టీం కొంచెం గట్టిగా స్ట్రాంగ్ అయ్యే అవకాశం తక్కువగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం డిఫరెంట్ ప్లాన్తో రావాలి. నెక్స్ట్ మ్యాచెస్లో కానివ్వండి, నెక్స్ట్ ఏదైతే మ్యాచెస్ ఉన్నాయో దాంట్లో కొంచెం డిఫరెంట్ ప్లాన్స్తో వచ్చారనుకోండి, కొంచెం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఇలాగే మిడిల్ ఆర్డర్ కొంచెం డల్గా ఉండి ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది కాబట్టి ఇదే కొనసాగింది అనుకోండి, వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య టీవీ.